ఈ దరిద్రునికి ఇంకో ఇద్దరు తోడైపోయి వాళ్ళు కూడా ఈ కేసు ఎరుక్కున్నారు. ఇప్పుడు A1గా చండపల్లి స్వామి ఎవరైతే నిర్వాకానికి పాల్పడాడో ఆ ఉపాధ్యాయుడు, A2గా గురునాథ్ రెడ్డి దాంట్లో ఉపాధ్యాయుడిగా ఉన్నాయన, A3గా కర్నె చెన్నకేశవులు, A4గా గొల్ల రవికుమార్ సర్పంచ్ భర్త, ఇక A5 బి ఆనంద్, A6 విజయ్ కుమార్ అండ్ A7 మేకల రవి వీళ్ళందరినీ కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీస్ స్టేషన్కి తరలించారు. వారిని పైన కేసు నమోదని పోలీసులు అరెస్ట్ చేసే అవకాశం ఉంది. ఈ వీడియో చూసిన తర్వాత ఒక్కసారి నా పక్కన వీడియో కనిపిస్తోంది. ఈ వీడియో చూసిన తర్వాత నిజంగా ఎవరైనా బీద మధ్యతరగతి వర్గాలకు సంబంధించిన పిల్లలు, ఆడపిల్లలు స్కూల్కి వెళ్ళి చదువుకోవాలంటే ఇటువంటి కామ కుక్కలను చూసిన తర్వాత, ఇటువంటి నీచ నైవంచకులను చూసిన తర్వాత ఇంకా స్కూల్కి వస్తారా? తల్లిదండ్రులు స్వేచ్ఛగా స్కూల్కి పంపించగలుగుతారా? మీరు మంచిగా చూసేటువంటి చూపులో కూడా వక్ర చూపే కనబడుతుంది. ఆఖరికి వస్తే మీరు మంచిగా ఉన్నా కూడా దాన్ని తప్పే వెతుకుతారు. చాలా దారుణంగా ఇంత 7వ తారీఖు జరిగిందండి విషయం, సంఘటన. ఈరోజు 2030 డేట్ 7వ తారీఖున జరిగితే కప్పిపుచ్చి ఆ కుటుంబానికి రేటు కట్టి డబ్బులు ఇస్తామని చెప్పి మాయ మాటలు చెప్పి ఆ డబ్బులు ఇవ్వలేదు. రేటు కడతారా? ఫస్ట్ అంటే బిగ్గెస్ట్ బ్లండర్ మిస్టేక్ కదా, పోలీసులకు అప్పగించాల్సింది అప్పుడే. సో ఇప్పుడు ఆ డబ్బులు ఇవ్వకపోయేసరికల్లా మళ్ళీ ఆ గ్రామ పెద్దలే వీడియోని బయట పెట్టారంట. సో దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి శివాజీ అందిస్తారు. శివాజీ, ఒక అమ్మాయి మాన ప్రాణాల మీద రేటు కట్టారు గ్రామ పెద్దలు, అక్కడ ఉన్న స్థానిక ప్రజాప్రతినిధులు, కొంతమంది టీచర్ కూడా దానికి సహకరించారు. ఇక్కడ కనిపించేటువంటి ఉపాధ్యాయుడు కూడా ఇదే రకంగా చాలా దారుణంగా, బహుశా ఆయన వయసు మనవరాల వయసు ఆ పాపది 57 సంవత్సరాలు తెలుస్తుంది. ఐ డోంట్ ఎగ్జాక్ట్లీ ఆయన వయసు తెలియదు కాబట్టి. సో ఇప్పుడు నిర్వాకం పైన పోలీసులు ఏం చెప్తున్నారు? స్వయంగా ముఖ్యమంత్రి సొంత నియోజకవర్గంలో జరిగిన సంఘటన పైన ముఖ్యమంత్రి ఎలా రెస్పాండ్ అవ్వబోతున్నారు? పోలీసుల యాక్షన్ ఏంటి? ఈ నెల 7వ తేదీన ఈ యొక్క ఘటన మద్దూరు మండలం ఎమినాపూర్ గ్రామంలో చోటు చేసుకుంది. ఈ యొక్క గ్రామంలో ఈ యొక్క జరిగినటువంటి పాఠశాలలో జరిగినటువంటి ఘటన పైన కూడా అటు ప్రజా సంఘాలు, అటు విద్యార్థి యూనియన్ సంఘాలు కూడా బగ్గున మండుపడుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ప్రధానంగా ఇక్కడ ఈ యొక్క సంఘటనలో మైనర్ బాలికకు సంబంధించినటువంటి విషయంలో ఇప్పటికే A1, A2, A3, A7 వరకు కూడా 7 మందిని పోలీసులు రిమాండ్ చేశారు. A1 వ్యక్తిగా స్వామిని టీచరు, అదేవిధంగా A2 గురునాథ్ రెడ్డి ప్రభుత్వ ఉపాధ్యాయులు అక్కడ పనిచేస్తున్నాడు. మరోవైపు A3 కర్నె చెన్నకేశవులు అనేటువంటి ఇతరుక ప్రభుత్వ ఉపాధ్యాయుడు. వీళ్ళిద్దరూ కూడా అదే పాఠశాలలో ఉపాధ్యాయులుగా పనిచేస్తున్నారు. మిగతా A5 బి ఆనంద్, A6 విజయ్ కుమార్, A7 మేకల రవి వీళ్ళందరూ కూడా, రవికుమార్ అనేటువంటి వ్యక్తి అక్కడ గ్రామానికి చెందినటువంటి సర్పంచ్ యొక్క భర్త. ఈ యొక్క నిర్వాహకంలో 7 మంది కూడా ఈ యొక్క దీంట్లో ఈ ఘటనలో పాల్పంచుకోవడం పైన కూడా పోలీసులు ఇప్పటికే విచారణ చేపట్టారు. అదేవిధంగా 7 మందిని కూడా కేసులు నమోదు చేసి SC/ST అట్రాసిటీ కేసు కూడా నమోదు చేసి పోలీసులు ఇప్పటికే జిల్లా SP వీళ్ళనందరినీ కూడా రిమాండ్ చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. మొత్తం మీద ఈ యొక్క ఘటన ఏదైతుందో గత 20 రోజుల నుంచి 7వ తారీఖు నాడు 7వ తేదీ రోజు ఈ యొక్క ఘటన చోటు చేసుకుంటే గత 20 రోజుల నుంచి కూడా ఈ యొక్క ఘటన విషయాన్ని బయటికి రానియకుండా కూడా ఎందుకు దాచిపెట్టడం జరిగింది, దీనిపైన ఎలాంటి లూపింగ్ ఏమైనా జరిగిందా అనేటువంటి విషయంలో కొనలుగా పోలీసులు ఆలోచన చేస్తున్నారు. ఈ యొక్క 20 రోజుల పాటు ఈ యొక్క సంబంధించినటువంటి వీడియోస్ ఏవైతున్నాయో ఆ వీడియోస్ బయటికి రాకుండా ఎవరు దీనిపైన మభ్య పెట్టారని చెప్పేసి కూడా పోలీసులు ఆలోచన చేస్తున్నారు. పూర్తిగా అసలు పాఠశాలలో CC కెమెరాలు లేకపోయినప్పటికీ కూడా ఈ ఘటనను రికార్డు చేసినటువంటి వ్యక్తులు ఈ ప్రభుత్వ ఉపాధ్యాయులు ఇద్దరు ఎవరైతున్నారో వాళ్ళపైన కూడా పూర్తి ఇంకా విచారణ చేపడుతున్నారు. పూర్తిగా ఈ ఘటనకు సంబంధించి 20 లక్షల రూపాయలు బేరమాడారు. దీని ఈ యొక్క విషయాన్ని బయటికి పొక్కకుండా, మీడియాకు చెప్పకుండా ఉండడానికి కూడా ఈ యొక్క 7 మంది ప్రయత్నం చేశారని చెప్పేసి కూడా పోలీసు జిల్లా SP వినీత్ కుమార్ చెప్పినటువంటి పరిస్థితి. మరోవైపు కూడా ఈ యొక్క ఘటనకు సంబంధించి 20 లక్షల రూపాయలు మధ్యవర్తిత్వంగా తీసుకోవడానికి ప్రయత్నం చేశారు. కానీ ఇద్దరి మధ్యలో ఒప్పందం కుదరకపోవడము, వీడియోస్ ని బయట పెట్టడము, తర్వాత ఊరికి సంబంధించినటువంటి గ్రామానికి చెందినటువంటి గ్రామం యొక్క గ్రూప్ లో పెట్టడము, తర్వాత వెంటనే దీని యొక్క డిలీట్ చేయించడం, ఇదంతా కూడా 15-20 రోజుల పాటు జరగడంతో ఒక్కసారిగా ఈ ఘటన బయటికి రావడంతో కొడంగల్ నియోజకవర్గంలో అసలు పరిస్థితులు ఏంటనేటువంటి కూడా ప్రభుత్వ ఉపాధ్యాయుల పట్ల, ప్రభుత్వ పాఠశాలల పట్ల కూడా నమ్మకం కోల్పోయే విధంగా ఉన్నాయని చెప్పేసి కూడా అటు ప్రజా సంఘాలు, విద్యార్థి సంఘాలు మండిపడుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. మరోవైపు కూడా
సొంత నియోజకవర్గం, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి యొక్క సొంత నియోజకవర్గం కొడంగల్ నియోజకవర్గంలో ఈ యొక్క సంఘటన జరగడము చాలా విచారించాల్సిన విషయం అని చెప్పేసి దీనిపైన కూడా అటు తెలంగాణ ముఖ్యమంత్రి దీనిపైన విచారణ చేపట్టాలి, అసలు ఎందుకు ఇలా జరిగిందని చెప్పేసి కూడా ఇంతవరకు కూడా రెస్పాండ్ కావడము విద్యార్థి సంఘాలు కూడా మండిపడుతున్న పరిస్థితి కనపడుతుంది. మరోవైపు కూడా దీనిపైన పూర్తిగా విద్యాశాఖ మంత్రి శివాజీ ఇంత నిర్వాహకం జరిగింది, ఆ అమ్మాయి పైన ఆయన చేసిన అసభ్య ప్రవర్తన అఘాయిత్యానికి సంబంధించిన వీడియో కూడా రెడ్ హ్యాండెడ్ గా ఉంది. అసలు ఆ గ్రామ పెద్దలకి ఇంతలా దీని ఒక అంటే ఎటువంటి కేసు అవ్వకుండా ఎటువంటి విధంగా పోలీసులకు ఫిర్యాదు చేయకుండా కప్పిపెట్టే ప్రయత్నం ఎందుకు చేశారు? అంటే వారు కూడా ఆ ఉపాధ్యాయుడు ఇస్తానని చెప్పాడా? గ్రామ పెద్దలు ఎందుకు ఇన్వాల్వ్ అవ్వాల్సి వచ్చింది దీంట్లో? మొదటిసారిగా ఆ యొక్క గతంలో ఈ అమ్మాయికి సంబంధించినటువంటి ఆ ఉపాధ్యాయుడికి గతంలో ఏం జరిగింది, ఎలా పరిచయం అయ్యిండ్రు అనేటువంటి విషయంలో కూడా కోణంలో పోలీసులు విచారణ చేపడుతున్నారు. కేవలము ఈ యొక్క రికార్డ్ చేయడం అనేటువంటిది గతంలో ఇది చేశారా, ఇద్దరి మధ్యన పరిచయం ఉన్నదా, ఎట్లా జరిగింది, ఇది కావాలని ఉపాధ్యాయులు రికార్డ్ చేశారనే విషయంలో కోణంలో ఆలోచన చేస్తున్నారు. ఈ యొక్క రికార్డ్ చేసిన తర్వాత ఆ యొక్క వీడియోస్ ని పెట్టుకొని ఉపాధ్యాయుడితోటి మంతనాలు జరిపారు. మంతనాలు జరిపిన తర్వాత దాని యొక్క వీడియోస్ ని మీ యొక్క భాగవతం మొత్తం బయటికి రాకుండా 20 లక్షలకు బేరం ఆడారు. గ్రామ పెద్దలు ఎందుకు ఇన్వాల్వ్ అవ్వాల్సి వచ్చింది? ఇక్కడ గ్రామ పెద్దలు వచ్చి గ్రామ పెద్దలు అక్కడ అమ్మాయికి న్యాయం జరగాలంటే పోలీసులకు లేకుంటే ఆయనకు సంబంధించిన శిక్ష విధించే విధంగా ప్రయత్నం చేయాలి. డబ్బులతో ఆ అమ్మాయి మాన ప్రాణాలను కొడుకోవాలన్న ఒక ఆలోచన గ్రామ ప్రజలకు ఎందుకు వచ్చింది? ఎందుకు కప్పిపుచ్చే ప్రయత్నం చేశారు? ఇటు ఎంఈఓ ఉన్నారు, ప్రధాన ఉపాధ్యాయుడు కూడా దీనిలో ఇన్వాల్వ్ అయినట్టు తెలుస్తోంది. అంటే ఇప్పటిగా 20 లక్షల బేరం కూడా ఆడారు. ఈ వీడియోస్ రాకుండా బయటికి పెట్టాలన్నటువంటి విషయంలో కూడా వాళ్ళందరూ కూడా రాజకీయ వర్గాలకు చెందినటువంటి నాయకులు కాబట్టి వీళ్ళందరూ కూడా ఇటు ప్రభుత్వ ఉపాధ్యాయుల యొక్క ఇన్వాల్వ్మెంట్ ఉంది కాబట్టి వీళ్ళతోటి ఈ వీడియోస్ ని బయట పెట్టకుండా ఉండాలంటే మాకు ఇవ్వాలి, డబ్బులు ఇవ్వాలని చెప్పేసి కూడా వాళ్ళు చెప్పడము, దాన్ని 20 లక్షల కూడా బేరం కుదిరించుకోవడం అనేది జరిగిందని చెప్తున్నారు. కానీ 20 లక్షల కన్నా ఇంకా అదనంగా కావాలని చెప్పేసి డిమాండ్ చేయడంతో కూడా ఒక్కసారి ఆ యొక్క నిందితుడు ఎవరైతే ఉపాధ్యాయుడు ఉన్నారో దానికి ఒప్పుకోక ఈ వీడియోస్ ని బయట పెట్టాల్సినటువంటి పరిస్థితులు ఏర్పడ్డాయని చెప్పేసి కూడా పోలీసులు విచారణ చేపడుతున్నారు. దీనిపైన ఇంకా పూర్తి సమాచారం రావాల్సి ఉంటుంది. అసలు ఈ పెద్ద మనుషులు అనేటువంటి వ్యక్తులు కూడా దీంట్లోకి ఎందుకు ఇన్వాల్వ్మెంట్ అయ్యారు, సర్పంచ్ యొక్క భర్త రవికుమార్ ఎందుకు దీంట్లో ఇన్వాల్వ్మెంట్ అయ్యి ఈ యొక్క సంఘటన ఒక ప్రతినిధిగా గ్రామానికి చెందినటువంటి ప్రతినిధిగా సర్పంచ్ యొక్క భర్తగా చలామణి అవుతూ ఎందుకు చేశాడనేటువంటి పైన కూడా పోలీసులు విచారణ చేపడుతున్నారు. కానీ ప్రధానంగా A1 to A7 వరకు నిందితులు 7 మందిని గుర్తించి వీళ్ళందరినీ కూడా రిమాండ్ చేశారు. వీళ్ళ వెనకాల ఇంకెవరైనా ఉన్నారా, ఇంకా ఎక్కువ డబ్బులు డిమాండ్ చేశారా అనేటువంటి కోణంలో కూడా పోలీసులు విచారణ చేపడుతున్నారు. ఇంకా పూర్తి సమాచారము